చిన్నపిల్లల్లో చిన్న సమస్యలే పెద్ద సమస్యల కింద మారతాయి అశ్రద్ధ చేస్తే. కాబట్టి తల్లిదండ్రులకి ప్రథమ చికిత్సలు తెలిసి ఉండాలి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పద్ధతులు తెలిసి ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లల ఇబ్బంది పెట్టేది దగ్గు, అలాగే కఫం జారటం. దీన్ని అశ్రద్ధ చేస్తే నిమోనియా, ఆఖరికి ప్రాణాంతకమైనటువంటి రిస్కులు ఉంటాయి. కాబట్టి పిల్లల్లో దగ్గు, అలాగే కఫం, వీటిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలాగే దీన్ని కంట్రోల్లో పెట్టాలి, ఇది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. చిన్నపిల్లల్లో దగ్గు, ఛాతీలో కఫం పెరిగిపోతుంటే మీ తల్లిదండ్రులుగా మీకు మీరే చేయగలిగేటటువంటి జాగ్రత్తలు, చికిత్సలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చూడండి, పిల్లలకి దగ్గు రావడం అనేది సహజం. అది వాళ్ళ రోగ నిరోధక ఆ శక్తిని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఇది అసౌకర్యంగా ఉంటుంది. పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు తల్లిదండ్రులకు కూడా కంగారుగా ఉంటూ ఉంటుంది. కొన్ని సులభమైనటువంటి ఇంటి వైద్యాలతో, ఇంటి చిట్కాలతోటి ఈ సమస్యని తేలిగ్గా కంట్రోల్లో పెట్టచ్చు. ఈ చిట్కాలు శరీరంలో ఉండేటటువంటి త్రిదోషాలని సమతుల్యం చేస్తాయి, ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది పిల్లల్లో దగ్గు, ఛాతీలో కఫం గురించి, ఇంట్లోనే దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు దగ్గు, కఫం ఇవి ఎందుకు వస్తాయి? బేసిక్గా ఇది తెలుసుకోవటం అవసరం. చూడండి, దగ్గు సాధారణంగా 2 వారాల వరకు ఉంటుంది. క్రిములతో పోరాటం వల్ల పిల్లలకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దగ్గు ఉన్నప్పుడు క్రిములు ఉంటాయి, దాంతో పోరాడేటప్పుడు క్రమంగా వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందుకే మీరు గమనించారో లేదో, చిన్నప్పుడు పిల్లలు చీటికి మాటికి జలుబు, దగ్గులు బారిన పడుతూ ఉంటారు. పెరిగే కొద్దీ కూడా క్రమంగా ఇవి దూరం అవుతాయి, ఎందుకంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి దగ్గు, జలుబులు ఒక రకంగా ప్రొటెక్షన్ కోసం చెప్పొచ్చు. చిన్నపిల్లలు తేలిగ్గా ఈ జలుబు బారిన పడుతూ ఉంటారు. వాళ్ళ ముక్కులోంచి ఎక్కువ శ్లేష్మం తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి బాల్యం అనేది శ్లేష్మం ఎక్కువగా ఉండేటటువంటి, ప్రబలంగా ఉండేటటువంటి ఏజ్. మధ్య వయస్సులో పిత్తం ఎక్కువ ఉంటుంది, పెద్ద వయసులోనేమో వాతం ఎక్కువ ఉంటుంది. అందుకే వాతపు నొప్పులు ఇవన్నీ పెద్ద వయసులో వస్తూ ఉంటాయి. ఇక్కడ పిల్లల్లో శ్వాసనాళాలు మూసుకుపోతాయి, పిల్లలకి కఫం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, శ్వాసనాళాలు చిన్నవిగా ఉంటాయి. దీంతో ఆ నాళాల్లో నుంచి ఆ శ్వాస తీసుకునేటప్పుడు దగ్గు, కఫం, ఇరిటేషన్ తోటి వస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది కూడా తెలుసుకోవాలి. చూడండి, మామూలుగా పిల్లలు ర్యాపిడ్ బ్రీతింగ్గా ఉంటుంది, ఇక్కడ మరీ వేగంగా గాలి పీల్చుకుంటూ ఉంటారు, అలాగే దగ్గు ఉంటూ ఉంటుంది, ఇంకా ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాగే ముక్కు కారుతూ ఉంటుంది, తుమ్ముతూ ఉంటారు, గురక కూడా వస్తుంది, అలాగే ముక్కు బ్లాక్ అయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సంక్షిప్త క్రియాయోగో నిదానశిచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే దీనికి కారణాలు ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఒకటి, గాలిలో తేమ తగ్గిపోయి పొడిగా తయారవటం, అలాగే వాతావరణంలో మార్పులు రావటం, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాడి చేయటం, అలాగే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, డిఎన్ఎస్ అంటారు, ముక్కులో ఎముక వంకరగా తయారవటం, ఇంకా ఎలర్జీలు కూడా మెయిన్ కాజే, అలాగే ఆస్మా, ఇంకా ఎక్కువగా రికరెంట్గా వచ్చేటటువంటి శ్వాసకోశపు ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ మీరు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎక్కడ ఆ సమస్య అనేది మీ చేతులు దాటిందనే తెలుసుకోవాలి. అంటే డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఇది మీరు తెలుసుకోవటం అవసరం. కొన్నిసార్లు ఈ దగ్గు, కఫం తీవ్రంగా ఉంటాయి, అలాగే జ్వరం కూడా ఉంటుంది. అలాంటప్పుడు మాత్రం అది మీ పరిధి దాటిందని అర్థం. కారణం తెలుసుకోవటం అవసరం, ట్రీట్మెంట్ ఇవ్వటం కూడా అవసరం. కాబట్టి వైద్య సలహా తప్పనిసరి. మిగతా అన్ని కండిషన్స్లోనూ మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అంటే మరి ఇంట్లో ఏం చేయొచ్చు, మీకు మీరే చేయగలిగేటటువంటి చిన్న చిన్న ప్రథమ చికిత్సలు ఏమిటి, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు, ఇలాంటి చిట్కాలు ఏమిటి, వీటిని తెలుసుకుందాం. వీటిని పాటిస్తే పిల్లలకి రిలీఫ్ వస్తుంది. కాబట్టి వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే, పిల్లలకి ఇలాగా జలుబు, జ్వరాలు ఉన్నప్పుడు స్నానం చేయించరు. దాంతో ఏం జరుగుతుంది అంటే, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు కదా, హెల్తీగా ఉండటం క్లీన్లీనెస్కి ముఖ్యం. కాబట్టి ఇక్కడ పిల్లలకి స్నానం చేయించాల్సి వస్తే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. ఇది ఛాతీలో కఫాన్ని తగ్గిస్తుంది, ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన ఏంటంటే, ఆహారం పెట్టరు. అంటే పథ్యం అన్న పేరుతోటి, లంఘనం అన్న పేరుతోటి పిల్లలకి ఫుడ్ ఇవ్వరు. ఇది చాలా డేంజర్. పిల్లలకి పోషకాహారం ఇస్తూనే ఉండాలి. వాడు సరిగ్గా తింటున్నారా, మూత్రం, మలం సరిగ్గా వస్తున్నాయా లేదా, ఇది గమనించడం కూడా అవసరం. అలాగే ముక్కు బ్లాక్ అవుతూ ఉంటుంది కదా, బెస్ట్ టిప్ ఏంటంటే, మీకు మామూలుగా మెడికల్ షాపులలో ఈ సెలైన్ పెడుతూ ఉంటారే, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, మనం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేయడం అనేది అవసరం. కాబట్టి సెలైన్ వాటర్ని డ్రాప్స్ కింద వేయాలి.
మామూలుగా ఈ బయట మీకు గ్లూకోజ్ లాంటిదే ఒక ట్రాన్స్ఫ్యూజన్ కోసం మీకు ఈ లిక్విడ్ దొరుకుతూ ఉంటుంది. దానైనా తెచ్చుకోవచ్చు మెడికల్ షాప్ నుంచి, లేదు మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఒక కప్పు వేడి నీళ్ళు తీసుకోండి, దానికి ఒక 1/2 టీ స్పూన్ కళ్ళుప్పు కలపండి, నాన్ ఐడైజ్డ్ సీ సాల్ట్, ఒక చిటికెడు వంట సోడా కలపండి. అప్పుడు మీకు సెలైన్ సొల్యూషన్ తయారవుతుంది. సెలైన్ సొల్యూషన్ మీరు తయారు చేయొచ్చు, లేకపోతే మెడికల్ షాప్ నుంచి కూడా ఐవీ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా ఇచ్చేటటువంటి ఆ సెలైన్ కూడా తీసుకురావచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలాగ ఈ సెలైన్ డ్రాప్స్ని చిన్న సిరంజిలో తీసుకొని సెలైన్ డ్రాప్స్ కింద ముక్కులో వేయాలి. ఇది ముక్కుని శుభ్రం చేస్తుంది. అలాగే అతి ముఖ్యం ఏంటంటే ఆవిరి. ఈ ఆవిరి చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా కళ్ళు మూసుకొని ఆవిరి పట్టలేరు. అందుకని హ్యూమిడిఫైయర్ లేదా వేటి నీటి షవరు ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టాలి. దాంతో కఫం అనేది పిల్లలకి కరుగుతుంది. అలాగే మసాజ్ కూడా చాలా ముఖ్యం. పిల్లల ముక్కు, నుదురు, చెంపలు సున్నితంగా మసాజ్ చేయాలి. అప్పుడు అక్కడ పేరుకున్న కఫం అంతా క్లియర్ అవుతుంది. ఇక ఇల్లు కూడా పరిశుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. పెంపుడు జంతువుల వెంట్రుకలు ఉండకుండా కూడా చూసుకోవాలి. నట్టింట్లో ఆ పెంపుడు జంతువులు వాళ్ళకి ఇష్టం పెట్టాను మనసు కదా, కానీ వాటిని నట్టింట్లో మెయిన్గా బెడ్రూమ్లో అక్కడ తిరగనివ్వకుండా చూసుకోండి. ఇక పిల్లలకి ఏడాది దాటిన 6 నెలలు దాటిన తర్వాత నుంచి నిజానికి పెద్దవాళ్ళు తీసుకునేవన్నీ ఇవ్వచ్చు. కాబట్టి చికెన్ సూప్ ఏమాత్రం పులుపు కారం లేకుండా ఇలాంటి చికెన్ సూప్ ఇస్తే దగ్గు కఫానికి మంచిది. అలాగే ద్రవాలు బాగా తాగించాలి. చాలామంది తల్లులు చేసేది ఏంటంటే, అమ్మో ద్రవాలు తాగితే ఇంకా ముక్కు ఎక్కువగా ఆరుతుందేమో అనుకుంటారు. కానీ అది ఆ కఫం ఎక్కువగా క్లియర్ అవుతుంది అండ్ ఫ్లూయిడ్స్ బాగా తీసుకుంటూ ఉంటే. అప్పుడు మ్యూకస్ ప్లెక్స్ తయారు కాకుండా ఉంటాయి. కాబట్టి పిల్లలకి నీళ్లు, జ్యూస్లు ఇలాంటి వాటిని ఎక్కువగా ఇవ్వండి. వాళ్ళని హైడ్రేటెడ్గా ఉంచడం చాలా ముఖ్యం. ఇక తేనె దగ్గుకి, గొంతు నొప్పికి సూదింగ్గా పనిచేస్తుంది. ఏడాది దాటిన తర్వాత నుంచి ఈ తేనెని ఇవ్వచ్చు. అలాగే మీకు వ్యాపోరప్స్ కూడా చాలా దొరుకుతున్నాయి కదా, ఇలాంటి కఫం ఛాతి మీద రాసి కాస్త హాట్ వాటర్ బ్యాగ్లో వేడి నీళ్ళు పోసి కాపడం పెడితే రిలీఫ్ ఉంటుంది. లేదా ఇసుకని పెనం మీద వేడి చేసి కాస్త చేతితో టచ్ చేసుకొని చూసుకొని మరీ వేడిగా లేదని నిర్ధారించుకొని ఛాతి మీద కాపడం పెట్టాలి. దీంతో కఫం అంతా క్లియర్ అవుతుంది. అలాగే తలని కాస్త ఎత్తులో ఉంచడం కూడా చాలా ముఖ్యం. పడుకునేటప్పుడు తలని కొంచెం ఎత్తులో ఉంచితే, అంటే ఓవరాల్గా మంచాన్ని కాస్త ఎత్తగలిగితే మంచిది. కింద కోళ్ళ కింద అంటే ఒక చిన్న ఇటుక లాంటిది పెడితే తలవైపు మంచం కాస్త హారిజాంటల్గా కాకుండా కొంచెం యాంగిల్గా ఉంటుంది. అప్పుడు ఆ కఫం పేరుకుపోకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమిటంటే ఈ చిట్కాలు మామూలు దగ్గు కఫానికి. అయితే పిల్లల్లో జ్వరం ఉన్నా లేకపోతే ఆయాసం ఉన్నా మాత్రం అశ్రద్ధ చేయకూడదు. అప్పుడు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యం. మరి ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, ఆయుర్వేదం చాలామంది ఆశ్చర్యపోతుంటారు, పిల్లలకు కూడా ఆయుర్వేదం పనిచేస్తుందని. నిజానికి భారతదేశం బతికింది అలోపతి కంటే ముందు ఆయుర్వేదంతో. అంటే ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో మన భారతదేశం ఒకటి. ఈ అతిపెద్ద దేశం దేంతో బతికింది అంటే అలోపతి రాకముందంతా ఆయుర్వేదంతో. అప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు బతికారు. కాబట్టి ఆయుర్వేదంలో ఈ బాలరోగ చికిత్సలు అనేవి ప్రధానంగా ఉంటాయి. కాయ బాల, గ్రహోర్ధంగా, శల్యదంశ, జరావర్షానని. బాల అంటే ఈ పీడియాట్రిక్స్. ఆయుర్వేద ప్రకారంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చిట్కాలు దోషాలను సమతుల్యం చేస్తాయి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒకవేళ పిల్లలకి రికరెంట్గా ఇలాంటి కఫం, తర్వాత దగ్గు, జలుబులు వస్తూ ఉంటాయి, వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడం అనేది ముఖ్యం. దానికి వాళ్ళ తత్వాన్ని బట్టి మైల్డ్గా పనిచేసేటువంటి అనేక ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీకు ఎప్పుడన్నా చిన్నప్పుడు తరచుగా జలుబు చేస్తూ ఉండేదా? అప్పుడు మీ నాయనమ్మో, అమ్మమ్మో ఏవో చిట్కాలు లేకపోతే గృహ వైద్యాలు పాటిస్తూ ఉండొచ్చు. అవి మీకు గుర్తున్నాయా? గుర్తుంటే వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మీ పిల్లలకి ఇలాంటి దగ్గు, జలుబులు ఉంటే మీరు ఇంట్లోనే ఏం చేస్తున్నారు, ఎలాంటి రిలీఫ్ పిల్లలు పొందుతున్నారు, అలాంటి మీ అనుభవాన్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర ఈ సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, be positive, keep smiling. Love you all. Subham.